రీసెంట్‌గా మోడీ గారు హైదరాబాద్‌లో మన ఇండియన్స్ అందరిని అడ్రెస్ చేస్తూ ఒక స్పీచ్ ఇచ్చారు. అందులో ఏమంటున్నారంటే, మనం పెట్రోల్ అండ్ డీజిల్ వాడటం ఎంత తగ్గిస్తే అంత మంచిది. అండ్ నెక్స్ట్ 1 ఇయర్ వరకు బంగారం కొనొద్దు. సీడ్ ఆయిల్స్ వాడటం తగ్గించండి. అండ్ బయట కంట్రీస్‌కి ట్రిప్స్ వెళ్ళొద్దు. ఇలాంటివన్నీ చెప్తున్నారు. అండ్ దీన్ని ఎకనామిక్ లాక్‌డౌన్ అని కూడా అంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ మన ఇండియన్ కరెన్సీ వాల్యూ పడిపోవడం. డాలర్‌తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ₹85 ఉండేది $1. ఇప్పుడు అదే డాలర్ వాల్యూ ₹95 ఉంది. అంటే ఆల్మోస్ట్ ₹10 పెరిగిపోయింది డాలర్ వాల్యూ. ఇలా చూసుకుంటే ఇండియన్ కరెన్సీ ఫాస్టెస్ట్ డిక్లైన్ ఈ లాస్ట్ 1 ఇయర్లో జరిగింది. ఇలా ఎందుకు జరిగింది అని అంటే, ఈ కరెన్సీ కూడా ఒక స్టాక్ మార్కెట్ లాంటిదే. వన్స్ వార్ స్టార్ట్ అయిన వెంటనే చాలామంది సేఫెస్ట్ అసెట్స్లో పెడతారు. ఎప్పుడైతే మనం స్టాక్ మార్కెట్లో నుంచి మనం డబ్బులు తీసేస్తే ఆ స్టాక్ ఎలా పడిపోతుందో, ఇండియన్ మార్కెట్లో నుంచి కానీ ఇండియన్ కరెన్సీ కానీ బయటకు వెళ్ళిపోతే అలాగే సేమ్ ఆ కరెన్సీ వాల్యూ కూడా పడిపోతుంది. వరల్డ్లోనే సేఫెస్ట్ కరెన్సీ డాలర్. ఎందుకంటే పర్చేజెస్ ఇంటర్నేషనల్లీ డాలర్లోనే జరుగుతాయి. రేపు పొద్దున్న ఏదైనా కొనాలని మన రూపీ బయట కంట్రీస్ వాళ్ళకి యూజ్ అవ్వదు. సో ఈ ఆయిల్ ట్రేడ్ కానీ వీటిని కానీ చేయాలంటే డాలర్లోనే చేయాలి. ఇరాన్ యూఎస్ఏ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయిల్ ప్రైస్ అనేది చాలా పెరిగింది. సో ఎవ్రీ కంట్రీ ఆయిల్ కొనడానికి ఎక్కువ డాలర్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనివల్ల డాలర్లో కన్వర్ట్ అయ్యి డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ వరల్డ్ వైడ్ కరెన్సీ వాల్యూస్ అన్నీ పడుతున్నాయి. ఇండైరెక్ట్గా ఎవ్రీ కంట్రీ కరెన్సీ అనేది డిక్లైన్ అవుతుంది అండ్ డాలర్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. ఇక్కడ రూపీ వీక్ అయింది అనే కన్నా డాలర్ అనేది ఎక్కువ స్ట్రెంథన్ అవుతుంది. అంతేకాదు మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా ఆల్రెడీ చాలా పడిపోతున్నాయి. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే మన దగ్గర ఉన్న డాలర్ వాల్యూ. ఈ డాలర్స్ అనేది ఎక్కువ ఉంటేనే మనం ఆయిల్ పర్చేస్ చేయగలం. ఇవి తగ్గుతూ వచ్చాయనుకోండి, మన రూపీని కూడా ఇంకా తగ్గకుండా ఆపలేం. సో మన కంట్రీ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఎక్కువ వాడేసింది అనుకోండి, మన దగ్గర రిజర్వ్స్ అయిపోతాయి. రూపీ అనేది సేవ్ అవుద్ది. కానీ రిజర్వ్స్ అయిపోయిన తర్వాత మనం రూపీని డాలర్లోకి మళ్ళీ కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రూపీ చాలా ఫాస్ట్గా క్రాష్ అవుద్ది. సో దీన్ని ఆపడానికే మోడీ గారు మన ఇవన్నీ చేయమంటున్నారు. సో మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుంటే మన రూపీని సేవ్ చేయగలం కాబట్టే మోడీ గారు ఇలా అన్నారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేశాను.